Hi viewers, welcome to your favorite show Sogastudu Tarma. ఈ రోజు మనం Sogastudu Tarmalo ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి వచ్చేసామండి. ఈ రోజు మనం ఈ షోరూమ్ లో పట్టు సారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉందో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ చూపిస్తున్నారు కదా, ఏ వెరైటీస్ వాటిలో? పట్టులో మనకి గాంధర్వ పట్టు డిజైన్స్ అంటే కంచి పట్టు. కంచిలో. ఓకే, ఇది మనకు వచ్చేసి ఫుల్ బ్రైడల్ వేర్ శారీ అన్నమాట. ఓకే, గాంధర్వ పట్టు ఆనియన్ పింక్ మనకి గోల్డ్ మిక్స్ ఉంటుంది. పళ్ళు చూస్తే ఫుల్ కాంట్రాస్ట్, మనకి పళ్ళులో ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా ఓన్లీ మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చేసి మొత్తం మనకి టిష్యూ తీసుకున్నారు, గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. దానిపైన మనకి ఫుల్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట. మనకి మొత్తం కూడా ఫ్లవర్ బంచెస్ కంటిన్యూ అవుతాయి. ఎండింగ్ లో వచ్చేసరికి మనకి ఒక టెంపుల్ డిజైన్ ఉంటుంది పళ్ళు ఎండింగ్ లో, టూ సైడ్స్. అంటే ఇది మనకి పింక్ మిక్స్ అవడం వల్ల కొంచెం షేడ్ మారుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ తీసుకొని దాని మీద మనకు ఒక టర్నింగ్ క్రేపర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ జరీతో. శారీ అంతా కూడా పింక్ అండ్ గోల్డ్ టిష్యూ తీసుకున్నారు మనకి, అంటే కొంచెం పర్పుల్ కూడా మిక్స్ ఉంటుంది, డబల్ షేడ్ వస్తుంది శారీ అంతా కూడా. దానిపైన మనకి ఈ సన్న క్రేపర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు, చిన్న చిన్న లీవ్స్ వచ్చేసరికి బ్లూ కలర్, అక్కడక్కడ మనకి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ తీసుకొని అవుట్ లైన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అవుట్ లైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే క్రాస్ లైన్స్ తో ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పైతానీ బోర్డర్స్ ఇచ్చారనమాట, ప్యూర్ పైతానీ. డిఫరెంట్ వచ్చింది, ఒక వేవ్ లాగా తీసుకుని ఆ వేవ్ పైన మనకి ఇచ్చారు. పైన బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది కూడా మనకు ఒక టెంపుల్ టైప్ లో, ఒక హిల్ టైప్ లో మనకి డిజైన్ తీసుకున్నారు టిష్యూ. దాని పైన వచ్చేసరికి పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. లీవ్స్ కూడా మనకి పర్పుల్ కలర్ లీవ్స్ ఇచ్చారనమాట. ఫ్లవర్స్ 3 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ వస్తాయి. వైట్ కలర్ థ్రెడ్ వర్క్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ మొత్తం శారీ మొత్తం కూడా వైలెట్ తో తీసుకున్నారనమాట. ఇది మొత్తం శారీ అంతా కూడా మనకి అలాగే పైతానీ బోర్డర్ ఉంటుంది. ఓకే, అంటే పైన స్మాల్ బోర్డర్, కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లూ కలర్ బ్లౌజ్, పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, సెల్ఫ్ డిజైన్ వచ్చింది, సెల్ఫ్ మ్యాంగో డిజైన్ వస్తుంది. అది హాఫ్ వర్క్. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే మనం ఏదైనా వర్క్ చేయించుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. పింక్ కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు, లేకపోతే గోల్డ్ జరీతో వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 19,500. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 19,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి ఇది ప్యారెట్స్ డిజైన్ వచ్చింది, లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్. పళ్ళు అంటే మనకి కాంట్రాస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ కలర్ ఇచ్చేసి డిజైన్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మనకి ఒక జిగ్జాగ్ లాంటిది క్రాస్ టైప్ లో మనకి తీసుకున్నారనమాట. గోల్డ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ టైప్ లో తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ టిష్యూ తీసుకుని దాని మీద ఒక మ్యాంగో థ్రెడ్ వర్క్ తో మ్యాంగో ఇచ్చేసి డాట్స్ టైప్ లో డిజైన్, లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక హిల్ టైప్ లో తీసుకొని మళ్ళీ మనకి ఫ్లవర్స్ ఒక చిన్న క్రేపర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మొత్తం మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి గోల్డ్ ఇచ్చారు. ఇట్లా క్రాస్ లైన్స్ ఇచ్చారు, క్రాస్ లైన్స్ ఇటు వచ్చాయి మనకి. అది కూడా మనకి రెడ్ కలర్ తో తీసుకున్నారు క్రాసెస్. దాని మీద బర్డ్స్ వచ్చి స్టాండింగ్ పొజిషన్ లో మనకి 2 కలర్ కాంబినేషన్స్ ప్యారెట్స్ ఉంటాయి. ఇక్కడ మస్టర్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చారు. సిల్వర్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు అనమాట. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి 2 షేడ్స్ ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ లాగా ఇచ్చారు, ఇది పైతానీ ఫ్లవర్ లాగా ఇచ్చారు అనమాట. ఈ 2 కూడా మనకి గోల్డ్ కలర్, పింక్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఇంకో క్రీపర్ పార్ట్ చూసినట్లయితే మనం బార్డ్స్ వచ్చేసరికి ఓన్లీ ప్యారెట్ చూసాము. అదే ప్యారెట్ లో మనకి సిల్వర్ కలర్ తో ఇచ్చారనమాట మనకి. అంటే 2 మస్టర్డ్, ఇంకా మిగిలిన 2 వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అలా కాంట్రాస్ట్ గా ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే అవుట్ లైన్ ఉంటుంది. ఇది శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్యారెట్స్ ఉంటాయి. బోర్డర్స్ కూడా మనకి శారీకి తగిన డిజైన్, అంటే ఒక స్కర్ట్ బోర్డర్ లాగా చిన్న డిఫరెంట్ అనమాట. ఇక్కడ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, అలాగే డైమండ్ డిజైన్ ఒకటి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పాట్ టైప్ లో డిజైన్ మనకి
మనకి లోపల ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, కింద ఒక క్రేపర్ పార్ట్ ఇచ్చారు. ఈ బోర్డర్ సేమ్ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. దీనిపైన మనం సిల్వర్ కలర్తో కానీ అలాగే జరీ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో కానీ వర్క్ చేయించుకోవచ్చు. 2 సైడ్స్ కూడా శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కూడా రిపీట్ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 20,000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో యూస్ చేసిన జరీ వచ్చేసి 100% ప్యూర్ జరీ అని. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇది కంచిలోనే ఓకే డిజైనర్ వేర్, కంచిపట్లోనే డిజైనర్ వేర్. పళ్ళు వచ్చేసి మనకి ఫుల్ గ్రాండ్ గా ఇచ్చారన్నమాట. పళ్ళు బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ మనకి ఇది లెవెండర్ డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ తీసుకొని మ్యాంగోలో హాఫ్ పార్ట్ మొత్తం మనకి ఫ్లవర్ డిజైన్, హాఫ్ పార్ట్ చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అంటే ఓవరాల్ గా అవుట్ లుక్ వచ్చేసి మనకి మ్యాంగో కనిపిస్తుంది. దాని లోపల వచ్చేసి మనకి సన్నటి క్రీపర్ అలాగే ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ బూటీస్ ఇచ్చారనమాట మనకి బోర్డర్ లో. ఇక్కడ పళ్ళు పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా పర్పుల్ కలర్ మీద మొత్తం గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ తీసుకొని దాని లోపల ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. అవుట్లైన్ అంతా కూడా మనకి పర్పుల్ కలర్ తో అవుట్లైన్ ఇచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ వస్తుంది, హెవీ లుక్ వస్తుంది. ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళులో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి క్రాస్ లైన్స్ తీసుకొని అక్కడక్కడ మనకి ఒక బాక్స్ లాగా ఇట్లా ఇచ్చారనమాట. మొత్తం డిజైన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా చూసినట్లయితే ఇది ఒక గ్రీన్ కలర్ షేడ్, అంటే మనకి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటారు శారీ మొత్తం కూడా. బోర్డర్స్ చూసినట్లయితే మనం రెగ్యులర్ గా చూసే కడ్డీ బోర్డర్స్ కాకుండా కొంచెం డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనం పళ్ళులో అవుట్ లుక్ ఏదైతే మ్యాంగో డిజైన్ చూసామో సేమ్ అదే బోర్డర్ ఉంటుంది మనకి 2 సైడ్స్. శారీ అంతా కూడా చూస్తే షేడెడ్ టైప్ లో మనకి లుక్ ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం కూడా మనకి గ్రీన్ డార్క్ షేడ్ అట్లా మొత్తం షేడెడ్ లో ఉంటుంది, బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ ఉంటుంది. గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు, దానిపైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తో క్రీపర్ ఇచ్చి ఆ గోల్డ్ కలర్ క్రీపర్ కి అవుట్ లైన్ అంతా కూడా ఈ పైన ఏదైతే పర్పుల్ కలర్ ప్లెయిన్ కలర్ తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ లో మనకి అవుట్ లైన్ తీసుకున్నారు. ఫ్లవర్ చూసినట్లయితే మనకి హెవీగా ఫ్లవర్ ఇవ్వకుండా కొంచెం సెల్ఫ్ ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ ఉండేటట్టు కోన్ డిజైన్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారు. మిడిల్ లో మనకి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బడ్ ఇచ్చారు. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఫుల్ కాంట్రాస్ట్ తీసుకునేసరికి బాగా హైలైట్ అవుతుందండి బోర్డర్ వచ్చేసి. మనం బ్లౌజ్ ఎలా ఉండొచ్చు, బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ కూడా మనకి కలర్ఫుల్ గా ఉంది కాబట్టి సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారు. పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ఇక్కడ బ్లౌజ్ డిజైన్ చేశారు. సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు, డైమండ్ షేప్ లో మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. ఈ ప్లెయిన్ పార్ట్ దగ్గర మనం ఏదైతే మనం బోర్డర్ లో మ్యాంగో డిజైన్ చూసామో అదే మ్యాంగోని మనం వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 18,500. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది కూడా రెడ్ గోల్డ్ కలర్ రెడ్ కలర్ వస్తుంది, కొంచెం పింకిష్ రెడ్ వస్తుంది. పళ్ళు అంతా చూసినట్లయితే మనకి ఫుల్ గోల్డ్. బోర్డర్స్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్తో ఒక జిగ్జాగ్ లాగా స్ట్రైట్గా మనకి బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఒకటి జిగ్జాగ్ లాగా డిజైన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ లీఫ్ డిజైన్ వస్తుంది డాట్స్ టైప్. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్. ఇక్కడ ఒక చిన్న ల్యాంప్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ మ్యాంగో డిజైన్ వస్తుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి డైమండ్ డిజైన్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ జరీ కనిపించేటట్లుగా తీసుకున్నారు. అంటే శారీ కలర్ కూడా మనకు కనిపించకుండా ఫుల్ జెరీ బ్రోకెట్ టైప్ లో తీసుకున్నారు మనకి పళ్ళు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే శారీ కూడా మనకి హెవీ లుక్ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు కంచిపట్టు అనేసరికి మనకి హెవీ వెయిట్ వస్తుంది అనుకునే వాళ్ళు, ఇప్పుడు వచ్చే శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్ లో వస్తున్నాయి. బోర్డర్ చూసినట్లయితే పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ పట్టు బోర్డర్ ఒకటి తీసుకున్నారు. పళ్ళులో చూసిన గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా ఎక్కడా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం గోల్డ్ కలర్ బేస్ తీసుకొని దానిపైన మనకి మ్యాంగో డిజైన్. మ్యాంగోలో కూడా మనకి వేరియేషన్ ఏంటంటే ఒక పికాక్ ఇచ్చారనమాట, చిన్న పికాక్. మ్యాంగోలో ఒక చిన్న పికాక్ ఉంటుంది గోల్డ్ కలర్, దానిపైన మనకు ఒక లీఫ్ డిజైన్ ఉంటుంది. ఈ మ్యాంగోస్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి. కింద బోర్డర్ కూడా మనకి ఫినిషింగ్ చాలా డిజైన్ వచ్చేసి నీట్గా ఇచ్చారనమాట మనకి. అంటే ఈ బోర్డర్ మనకి కామన్గా పైన చూసిన బోర్డరు, దీని కింద వచ్చేసరికి మనకి ఒక లోటస్ ఫ్లవర్ కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్తో లోటస్ ఫ్లవర్ బంచ్ తీసుకున్నారు. ఈ 2 బోర్డర్స్ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ఇచ్చారు.
రెడ్ కలరే కానీ మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. దీని మీద కూడా మనం కింద మనకి బోర్డర్లో లోటస్ ఫ్లవర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు కాబట్టి గ్రీన్ కలర్ స్టోన్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే గోల్డ్ కలర్ ఆల్రెడీ శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్తో థ్రెడ్ వర్క్ చేయించుకోవచ్చు. అంటే ఆల్రెడీ సెల్ఫ్ డిజైన్ బిందీ డిజైన్ థ్రెడ్ వర్క్తో సేమ్ బోర్డర్స్ అండి. పైన మనకి నార్మల్గా కడ్డీ బోర్డర్, కింద మనకి లోటస్ ఫ్లవర్తో ఏదైతే బోర్డర్ చూపించారో సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 18,500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మ్యారేజ్ అనగానే ఫస్ట్ యాంటిక్ కలర్ కాంబినేషన్ గా మెరూన్ కలర్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఓకే, ఇది వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు, మెరూన్కి కొంచెం ఆరెంజ్ షేడ్ పళ్ళు ఇచ్చారు. ఓకే, ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫుల్ డిజైనర్ అనమాట. ఆరెంజ్ షేడ్ మీద ఒక బిందీ షేప్లో గోల్డ్ కలర్ డిజైన్ తీసుకొని మిడిల్లో లీఫ్ డిజైన్ ఇచ్చారు. దానిపైన కూడా మనకి లీఫ్ డిజైన్ వస్తుంది, చిన్న బిందీ డిజైన్. ఇక్కడ మొత్తం కూడా మనకి ఒక సర్కిల్ టైప్లో ఫ్లవర్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని అవుట్లైన్ షేడెడ్ లాగా మనకి గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి టిష్యూ తీసుకొని అక్కడక్కడ కట్ వర్క్ స్టైల్లో మనకి ఒక లోటస్ ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇది మొత్తం కూడా మనకి ఒక బార్డర్ లాగా ఇచ్చారన్నమాట. ఓకే, 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. 1 మీటర్ పళ్ళు వస్తుంది. పళ్ళు అన్నీ కూడా మనకి కంచిలో హెవీగానే ఉంటాయండి, 1 మీటర్ దాకా ఉంటాయి. ఓకే, ఫుల్ పళ్ళు ఇస్తారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన గోల్డ్ కలర్ ఆరెంజ్ మిక్స్ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి మెరూన్ అండ్ గోల్డ్ మిక్స్ తీసుకొని మొత్తం కూడా దాని పైన క్రాస్ లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. పైతానీ డిజైన్, కట్ వర్క్ స్టైల్లోనే పైతానీ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక మెరూన్ కలర్ తీసుకొని పైతానీ ఫ్లవర్, మ్యాంగో డిజైన్ బ్లూ కలర్, బడ్స్ వచ్చేసరికి ఎల్లో కలర్ బ్లూ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కొంచెం బేబీ పింక్ యూజ్ చేశారు. మనకి గ్రీన్ కలర్, వైలెట్ కలర్, బ్లూయిష్ కలర్, అన్ని మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి పైతానీ బోర్డర్స్ తీసుకున్నారు. మనకి క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే క్రాస్ లైన్స్ ఉంటాయి. బోర్డర్స్ చూసినట్లయితే శారీలో పైన షోల్డర్ లో బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్. ఓకే, 2 సైడ్స్ కడ్డీ బోర్డరే కామన్ గా కంటిన్యూ చేశారండి. ఎందుకంటే శారీలో కూడా అదే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అలాగే వచ్చింది. మనకి శారీలో డిజైనింగ్ మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి మనం నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ హెవీగా ఆల్ కలర్ థ్రెడ్స్ యూస్ చేస్తూ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ శారీకి మనకి పట్టుకుంటుంది అనే భయం కూడా అవసరం లేదు. ఎక్కడికక్కడ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అనమాట. మనకి నెట్ వేసుకోవాల్సిన పని కూడా ఉండదు అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 23,000 పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 23,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇది కొంచెం పింక్, లైట్ బేబీ పింక్ పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఇవ్వకుండా శారీ ఏ కలర్ అయితే బేస్ ఆనియన్ పింక్ ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. జస్ట్ ఒక చిన్న కడీ బోర్డర్ ఇచ్చారు మనకి. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి బ్రొకెట్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. సన్నటి వర్క్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మ్యాంగోలో కూడా హాఫ్ అంతా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో లహరియా టైప్లో డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా ఉంటుంది పళ్ళులో. ఓకే, శారీ అంతా కూడా చూసినట్లయితే బేబీ పింక్ షేడ్. బోర్డర్ వచ్చేసి పళ్ళులో చూసిన గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మనకి బేబీ పింక్ పైన ఒక డాట్స్ టైప్లో బిందీ షేప్ తీసుకొని మిడిల్ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో బిందీ ఇచ్చారు. ఈ బిందీస్ అనేవి టోటల్ శారీ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది, దగ్గరగా ఇచ్చారు. కానీ ఆ డ్రాప్ డిజైన్ చుట్టూ మనకి ఈ డాట్స్ లాగా డిజైన్ రావడం వల్ల ఇంకా అందం వచ్చిందండి. ఎందుకంటే కొంచెం సింపుల్గా ఉంది డ్రాప్ డిజైన్ అనేది, కానీ ఆ చుట్టూ ఆ చుక్కలు అనేది రావడం వల్ల ఇంకా నీట్గా ఉంటుంది. మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ కనిపిస్తుంది. ఇది బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ అనమాట. గోల్డ్ కలర్ జరీ తీసుకొని టిష్యూ తీసుకొని దానిపైన మనకి ఎల్లో కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ తీసుకున్నారు. సెల్ఫ్ కలర్. ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకొని అవుట్ లైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఓకే, కట్ బోర్డర్ టైప్ లో శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. ఓకే, పైన మాత్రం సింపుల్ గా ఒక చిన్న బోర్డర్ మాత్రమే, 1 సైడ్ బోర్డర్ సారీస్ ఇవి. ఈ శారీకి మరి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. సేమ్ కలరే, శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కాకపోతే టోటల్గా మనకి ప్లెయిన్ ఇచ్చారు. పైన సేమ్ బోర్డర్, మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే శారీలో మనకి హెవీ బోర్డర్ తీసేసి కలర్ థ్రెడ్ వర్క్ తీసేసి ఓన్లీ గోల్డ్ కలర్తో మనకి డిజైన్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 17,000 పడుతుంది. 17,000 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి చందేరి అండి. ఓకే, మెటీరియల్ చందేరి మెటీరియల్.
దీంట్లో వచ్చే కలర్స్ అన్నీ కూడా మంచి షేడ్స్ వస్తాయి. గ్రీన్, పింక్, బేబీ పింక్ అన్ని మంచి కలర్స్ వస్తాయి. ఒక 10 కలర్స్ వస్తాయి మనకి. పళ్ళు పాట అంటే మనకి డిజైనర్గా కాకుండా జస్ట్ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు, పైతానీ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. పింక్, పర్పుల్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తీసుకున్నారు. క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేసి పింక్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారనమాట. అది మనకి బార్డర్ వస్తుంది. మళ్ళీ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఎండింగ్ వస్తుంది. శారీ అంతా షోల్డర్ పార్ట్ బార్డర్ చూసినట్లయితే మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో షేడ్ వస్తుంది అనమాట. అంటే మనకి ఇలా కనిపిస్తే సింగిల్ ఉంటుంది, ఇలా చూస్తే కొంచెం బ్రైట్ ఎల్లో తెలుస్తుంది మనకి. ఎల్లో షేడ్ తీసుకొని దాని మీద మనకి గోల్డ్ కలర్తో బుటీస్ తీసుకున్నారు. మొత్తం కూడా దగ్గరగా గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి. పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్ చూపించారు. మనకి అక్కడ సింగిల్ కలర్ వస్తుంది, పింక్ అలాగే గోల్డ్ వచ్చింది కదా. ఈ ఫ్లవర్ తో పాటు ఇంకొక ఫ్లవర్ ని కూడా యాడ్ చేశారు, గ్రీన్. ఎందుకంటే పైన బార్డర్ మనకి గ్రీన్ ఉంది, కింద వచ్చేసి పింక్ కలర్ ఉంది అనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ మనకి బార్డర్ లో తీసుకున్నారు. ఎక్స్ట్రా మనకి పర్పుల్ కలర్ అనేది యూజ్ చేశారనమాట, గ్రీన్ కలర్ కూడా. ఓకే, శారీ అంతా కూడా మనం చూసినట్లయితే అదే బార్డర్ టర్నింగ్ బార్డర్ ఉంటుంది, పైతానీ బార్డర్. కుర్చీలో మొత్తం కూడా మనకి ఇలాగే దగ్గరగా బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి టోటల్ శారీ అంతా కూడా. దీనిపైన మనం పింక్ గానీ గ్రీన్ కలర్ కానీ చిన్న చిన్న స్టోన్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. మరి ఈ సారీకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ఎల్లో ప్లెయిన్ వస్తుంది, కానీ ఎక్కువ మెటీరియల్ ఎక్కువ ఇచ్చారు, 1 మీటర్ పైన వచ్చింది. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి 2 బోర్డర్స్ కూడా ఇస్తారు. శారీలో పైన మనకి గ్రీన్ కలర్ తో లైన్ వచ్చింది, గోల్డ్ కలర్ జరీకి, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ లైన్ ఇచ్చారు. ఇది ఏది కావాలంటే అది మనం బోర్డర్ కింద పెట్టించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 5,700 చందేరి మెటీరియల్. ఓకే, నెక్స్ట్ సారీ ఇది ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు. ఓకే, మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ పట్టు ఇది మనకి. ఓకే, ప్యూర్ పట్టు. దానిపైన మొత్తం కూడా ఇక్కత్తో డిజైన్. కాకపోతే ఏంటంటే మనకి జరీ యూస్ చేయకుండా ఎక్కువ మొత్తం మనకి సేమ్ అంటే సారీ కలర్ లో కొంచెం వేరియేషన్ చూపించారు. పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్ ప్లెయిన్ వస్తుంది, కింద గోల్డ్ కలర్ జరీ వస్తుంది అనమాట. ఇది కూడా హెవీ జరీ అంటే బ్లాక్ మీద మనకి కొంచెం డల్ గానే ఉంటుంది జరీ అనేది. ఈ క్రాస్ లైన్స్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ లో క్రీమ్ కలర్ తో క్రాస్ లైన్స్ ఇచ్చారు, కింద పింక్ కలర్ ఇచ్చారు, మళ్ళీ ప్లెయిన్ మళ్ళీ పింక్ కలర్ ఇచ్చారు అనమాట. ఓకే, అంటే సారీలో ఎక్కువ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ మెటీరియల్ వదిలేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఫుల్ డిజైనర్ వేర్ శారీ ఉంటుంది. పైన అంతా కూడా మనం చెక్స్ చూసినట్లయితే ఈ బార్డర్ అనేది పళ్ళు నుంచి మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ క్రీమ్ కలర్, పింక్ కలర్, బ్లాక్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ చెక్స్ మనకి హాఫ్ వరకు తీసుకున్నారు. ఓకే, షోల్డర్ పార్ట్ అంతా కూడా. కింద వచ్చేసరికి మనకి కింద పార్ట్ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకొని దానిపైన మనకి ఇక్కడ క్రీమ్ కలర్ క్రాస్ లైన్స్ అంటే బేబీ పింక్ ఒక బాక్స్ టైప్ లో తీసుకున్నాయి. దానిపైన క్రీమ్ కలర్ తో మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు, మళ్ళీ పింక్ కలర్ ప్లెయిన్, మళ్ళీ క్రాస్ లైన్స్, ఇలాగా టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, పైన ఏదైతే కడ్డీ బోర్డర్ ఇచ్చారో జరీ లైట్ జరీతో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. ఆ బోర్డర్ కి అటాచ్ చేసి మనకి పింక్ బోర్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే చెక్స్ తో కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ బ్లాక్, పళ్ళు కూడా మనకి బ్లాక్ బేస్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. పైన యాజ్ ఇట్ ఈస్గా శారీలో ఏదైతే బార్డర్ కంటిన్యూ అవుతుందో అదే బార్డర్ కంటిన్యూ చేశారు 2 సైడ్స్. అలాగే శారీలో మనకి పింక్ కలర్తో స్కర్ట్ బార్డర్ టైప్లో వచ్చింది కదా, అక్కడ మాత్రం మనకి వేరియేషన్ కోసం పింక్ కలర్తో 2 లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మొత్తం కూడా మనకి ప్లెయిన్ కలర్ బ్లాక్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత అడిగి తెలుసుకుందాం. 7,800. 7,800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనం చూసింది ఇక్కత్ పట్టు, ఇది ఇక్కత్ కాటన్. ఓకే, అంటే సేమ్ టైప్ లోనే ఉంది కొంచెం, కానీ కాటన్ మిక్స్ వస్తుంది. ప్యూర్ కాటన్ అండి, మనకి ఎక్కడ కూడా సిల్క్ మిక్స్ చేయకుండా ప్యూర్ కాటన్ అన్నమాట. మనకి థిక్ ఉంటుంది, స్టార్చ్ పెట్టుకున్నట్లయితే మనకి స్టిఫ్ వస్తుంది బాగా. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి ఎల్లో కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ తో లైన్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి ఎల్లో మీద వైట్ కలర్ తో చెక్స్ ఇచ్చారు అనమాట. మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్ లైన్స్ లా తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డిజైనర్ గా మనకి లైన్స్ ఇచ్చారన్నమాట. షోల్డర్ పార్ట్ టైప్ లో 2 సైడ్స్ కూడా మనకి ఎంతైతే మనకి కింద స్కర్ట్ బోర్డర్ లెంత్ తీసుకున్నారో అంతే లెంత్ తో మనకి పైన కూడా బోర్డర్ ఇచ్చారు. ఎల్లో, వైట్, బ్లాక్, గ్రీన్,
మళ్ళీ ఎల్లో రెడ్ కలర్ ప్లెయిన్ చిన్న Extra బ్లాక్ green కలర్ add చేశారు. మొత్తం కూడా మనకి ఒక బార్డర్ లాగా లైన్స్ ఇచ్చారు. ఇదే లైన్స్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతాయి. Two sides. ఈ రెండు కలర్స్ మిడిల్ మనకు వచ్చేసరికి వైట్ మీద ఎల్లో కలర్ బాక్సెస్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు మనకి. ఓకే, టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీని మీద మనం ఇంకేమైనా ప్యాచ్ వర్క్స్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు అంటే కదా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఏంటంటే ఇలాగే కట్టుకోవచ్చు, కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకొని. ఓకే, యంగ్స్టర్స్ ఏంటంటే కొంచెం డిజైనర్ గా చేయించుకోవచ్చు. టోటల్ అంతా కూడా మనకి ప్యూర్ కాటన్ మెటీరియల్, ఇక్కత్ కాటన్. ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లో కలర్ బ్లౌజ్ అంటే ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం మల్టీ కలర్ లో కూడా మనం బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది. కానీ ఈ సారీకి సేమ్ మెటీరియల్ మనకి టోటల్ ఎల్లో కలర్ ఇచ్చారు. దీనికి సారీలో మనకి గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అలాగే క్రీమ్ కలర్ ఉంది కాబట్టి గోట్ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే ఈ సేమ్ బ్లౌజ్ కుట్టించుకునేటట్లయితే కనుక. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3000. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఉప్పాడ కాటన్. ఉప్పాడ కాటన్, ఉప్పాడ పట్టు చూసాము. ఇది వచ్చేసి ఉప్పాడ కాటన్ మెటీరియల్. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి జస్ట్ ఒక లీఫ్ క్రేపర్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ తో. మిడిల్ లో మనకి సిల్వర్ కలర్ ఇచ్చేసి దాని మీద బ్లాక్ కలర్ తో బిందీ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో ఒక బంచ్ ఇచ్చారు. ఈ 2 బోర్డర్స్ మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు ఓకే, అంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ యూస్ చేశారు సారీలో. శారీ అంతా కూడా మనకి బ్లాక్ బేస్ తీసుకొని దాని పైన చూసినట్లయితే బోర్డర్స్ మనకి కొంచెం డిఫరెంట్ గా సిల్వర్ కలర్ బ్లాక్ మీద క్రాస్ లైన్స్ లాగా సిల్వర్ కలర్ జరీతో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ మీద ఒక సిల్వర్ కలర్ బంచ్ ఒకటి, గోల్డ్ కలర్ బంచ్ ఒకటి డిజైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి పైన మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు కాబట్టి కింద గోల్డ్ కలర్ తో మనకి క్రాస్ లైన్స్ టైప్ బోర్డర్ ఒకటి కంటిన్యూ సేమ్ డిజైన్ కాకపోతే కలర్ చేంజ్ చేశారనమాట. పైన సిల్వర్ బోర్డర్ వస్తే కింద మనకి గోల్డ్ బోర్డర్ వచ్చింది. ఈ 2 కలర్స్ తోనే మనకి టోటల్ సారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఈ సారీకి వచ్చేసి మనకి టోటల్ గా బ్లాక్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ఏదైతే కంటిన్యూ అవుతుందో పైన మనకి సిల్వర్ కలర్, కింద గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్ ఇచ్చారు. దాంతో పాటు ఎక్స్ట్రా మనకి చిన్న బోర్డర్ నెక్ బోర్డర్ గోట్ వర్క్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 2300. 2300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ సారీ. ఓకే, మెటీరియల్ ఏ మెటీరియల్? జార్జెట్. ఓకే, క్రష్ వస్తుంది సారీ అంతా. షేడెడ్ లో ఉందా? షేడెడ్, పైన లైట్ వస్తుంది, కింద డార్క్ వస్తుంది ఎల్లో. ఓకే, ఈ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, సిల్వర్ కలర్ పైపింగ్, కింద వచ్చేసరికి లేస్ ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. శారీ అంతా కూడా మనకి క్రష్ మెటీరియల్. కింద బోర్డర్ మనకి హెవీగా ఇచ్చారు. కింద బోర్డర్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉన్న బోర్డర్. థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్స్ తీసుకున్నారు. ఫ్లవర్స్ కి వచ్చేసరికి మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో మనకి అవుట్ లైన్ అంతా కూడా ఇచ్చారనమాట. మిగిలిన పార్ట్ అంతా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఎల్ షేప్ లో. ఈ బోర్డర్ మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ నుంచి కింద పార్ట్ మొత్తం కూడా మనకి కంటిన్యూ అవుతుంది. శారీ అంతా చూసినట్లయితే కింద పార్ట్ కూడా మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ తో డిజైన్ షేడెడ్ లో వచ్చింది. దట్టు దానికి తగ్గట్టుగానే మనకి లైట్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ లో డిజైన్ చేశారు. క్రీమ్ కలర్ అలాగే దానికి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ గ్రీన్ కలర్, పింక్ కలర్, 2 కలర్స్. ఇంకా అంటే మొత్తం టోటల్ గా మనకి 3 పీసెస్ 3 కలర్స్ వేరియేషన్ తో ఉంటుంది. మనకి సేమ్ డిజైన్. బ్లౌజ్ ఎలా తీసుకున్నారు? బ్లౌజ్ మనకి 2 బ్లౌజెస్ ఇస్తారు. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. రన్నింగ్ అంటే మనకి ఎల్లో కలర్ మెటీరియల్, జార్జెట్ మెటీరియల్ ఇచ్చేసి బోర్డర్స్ వచ్చేసరికి మనకి సేమ్ శారీలో ఉన్న బోర్డర్, సింగిల్ బోర్డర్ మనకి ఇచ్చారనమాట. జరీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ అండి. దీంతో పాటు మనకి ఇంకొక డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చారు, అది కూడా చూద్దాం. బ్యాక్ నెక్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో బోర్డర్ లో సేమ్ మెటీరియల్ ని మనకి టోటల్ బ్యాక్ పార్ట్ అండి, ఇది బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి దానిపైన ఎల్లో కలర్ తో ఫ్లవర్ డిజైన్, అలాగే శారీలో చూపించినట్టు అవుట్ లైనర్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. ప్లస్ హ్యాండ్స్ చూసినట్లయితే వెల్వెట్ మెటీరియల్ మీద సర్కిల్ టైప్ లో డిజైన్ వచ్చింది. సిల్వర్ అండ్ యాంటిక్ కలర్ కాంబినేషన్. ఫ్రంట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. హ్యాంగర్స్. ఓకే, సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2660. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి డిజైనర్ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.
ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.